హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. మరి అదేంటని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి ఏంటనేది చూస్తున్నట్లయితే ఫ్యామిలీ పెన్షనర్స్ చాలామంది 70, 75, 80 సంవత్సరాలు ఇలా ఇ 80 సంవత్సరాలైనా కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదు. వారి జీవిత కాలంలో లక్షలాది రూపాయలు తీసుకోకపోవడం వల్ల నష్టపోతున్నారు. ఎందుకు తీసుకోవడం లేదు అనేది తెలుసుకుందాము. సర్వీస్ పెన్షనర్ కాలం చేసే నాటికి చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు 70, 75, 80 సంవత్సరాలు నిండి ఉంటున్నాయి. వీరిలో చాలామంది పుట్టిన తేదీ సమస్య వలన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవటం లేదు. అదనపు పెన్షన్ వస్తుంది అనే విషయం కూడా తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారు ఫ్యామిలీ పెన్షనర్స్‌లో. వారి పిల్లలకు కూడా ఈ విషయం పైన పెద్దగా అవగాహన లేకపోయినట్లయితే వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ నివసిస్తూ ఉంటే, అందువల్ల దీనిపైన వారు పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఏదో ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కదా అనుకుంటారు కానీ, అందులో ఇవన్నీ ఇస్తారని కూడా కొంతమందికి తెలియదు. అటువంటి వారికి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. సబ్ ట్రెజరీ ఆఫీస్ వారు కూడా దీనిపైన ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వరు. ఎందుకంటే వారికి అదనపు బాధ్యత అవుతుందనే కారణంతో వారు కూడా పట్టించుకోరు. కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్స్ పెన్షన్ వస్తే చాలని అయితే అనుకుంటారు. పెన్షన్‌లో ఇవన్నీ ఉంటాయని కూడా వారికి తెలియదు. మిగిలిన విషయాలు పట్టించుకోవటం లేదు. కాబట్టి ఫ్యామిలీ పెన్షనర్స్ ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటున్నారు. ఉంటారు కాబట్టి వారి పిల్లల పైన ఆధారపడుతూ ఉంటారు. మరి వీరిలో 85% మంది ఫ్యామిలీ పెన్షనర్లు 2010కి ముందు ఉన్నవారు. అప్పట్లో వారికి ఆధార్ కార్డ్‌తో అందుబాటులో లేదు. అందువలన పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్థానంలో ఖాళీగా ఉంచి పంపేవారు. ఈ కారణం చేత పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదు. సబ్ ట్రెజరీ వారు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు పుట్టిన తేదీ నమోదు కొరకు 2010లో ఇచ్చిన జీవో ప్రకారంగా వీరి దగ్గర నుంచి ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ తీసుకొని పుట్టిన తేదీ నమోదు చేయాలి. అలా చేయటం లేదు. కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్‌లకి ఇవి 2 వేరువేరుగా ఉంటున్నవి. ఆధార్‌లో ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్‌లో మరొకటిగా అయితే ఉంటున్నాయి. వీటిని మార్చుకోమని చెప్తున్నారు కానీ పెద్దగా పట్టించుకోవటం లేదు. అందువల్ల ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు సబ్ ట్రెజరీ అధికారులు తప్పనిసరిగా పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారాలు తీసుకొని నమోదు చేయాలి. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నవి. అందువల్ల వారి సబ్ ట్రెజరీ ఆఫీస్ పరిధిలో ఫ్యామిలీ పెన్షనర్ వివరాలు సేకరించినట్లయితే కొంతవరకు మనము వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇప్పించడానికి ఉపయోగపడతాం. ఇది అంత సులభమైన పనేమీ కాదు. ఎందువలనంటే ఫ్యామిలీ పెన్షనర్ వేరు వేరు చోట నివసిస్తూ ఉంటారు. వారి అడ్రస్ సేకరించడం కష్టంతో కూడుకున్నటువంటి పని. సామాజిక బాధ్యతగా ప్రయత్నం చేస్తే కొంతమందికైనా సహాయపడవచ్చు. సర్వీసు పెన్షనర్స్ స్పౌస్ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే నమోదు చేయించటానికి ప్రయత్నం చేయాలి. మనం సర్వీస్‌లో ఉండగానే ఫ్యామిలీ పెన్షన్‌కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేపించుకోవాలి. లేకపోతే అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్‌కి పుట్టిన తేదీ నమోదు కాకపోతే వారి పిల్లలు ప్రయత్నం చేసి నమోదు చేయించాలి. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత వారి పిల్లలైనా సరే ఈ యొక్క వీటిపైన అవగాహన ఆహ్, ఉండి వారైనా కూడా డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి నమోదు చేపించినట్లయినా కూడా ఈ టయానికి ఏక్యూపీ ఏదైనా అదనపు పెన్షన్ అనేది వస్తుందనమాట. తద్వారా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈ విషయంలో స్థానిక పెన్షనర్ల సంఘాల సహాయం కూడా తీసుకోవాలి. రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది.
టెక్నాలజీ యుగంలో కూడా పుట్టిన తేదీ నమోదు చేయించలేకపోవటం చాలా విచారకరం. సంబంధిత అధికారులకు వాస్తవిక పరిస్థితి తెలిసి ఎంతమంది ఫ్యామిలీ పెన్షనర్లు నష్టపోతున్నారో సో, వాస్తవ పరిస్థితి అనేది వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో, కాబట్టి తెలియజేసి డీటీఏ అమరావతి వారి ద్వారా సబ్ ట్రెజరీ వారికి ఉత్తర్వులు ఇప్పించవలసిన బాధ్యత రాష్ట్ర పెన్షనర్ సంఘాలపైన ఉంటుంది. ఈ సమస్యను రాష్ట్ర సంఘం త్వరలోనే పరిష్కరించి వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్లకు మేలు చేయిస్తారనైతే ఆశిస్తున్నాము. సో, మీరు కూడా పెన్షనర్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ అంతా కూడా సర్వీస్ పెన్షనర్స్ అయితే మీరు సర్వీస్‌లో ఉండగానే సో, మీ స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, పీపీఓలో, పాన్ కార్డ్‌లో, ఆధార్ కార్డ్‌లో, బ్యాంక్ పాస్‌బుక్‌లో మొత్తం అన్ని చోట్ల ఒకే విధమైన డేట్ ఆఫ్ బర్త్, నేము ఉండేలాగైతే సరిచూసుకోండి. సో, మనం ఉండగానే ఇవన్నీ చేసుకోవడం చాలా ఉత్తమం, సులువు కూడా. సో, పీపీఓలో కూడా మనకు నేమ్ చేంజ్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కూడా మనకు ఈ విధంగా డీటీ అమరావతి సంబంధించి అక్కడ మనకు చేంజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉండగా చేయించినప్పుడు సో, ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్ అయితే మీరు ఒకసారి మీ ఏజ్‌ని బట్టి మీకు రావాల్సిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు పెన్షన్‌ల ముఖ్యమైన సమాచారం ఏంటంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొంది సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారు. లేదా ఫ్యామిలీ పెన్షన్స్ ఎవరైనా సరే ఈ 2 కేటగిరీలకి చెందిన వారు ఎవరైనా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలియజేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది ఒక సర్వీస్ పెన్షనర్ యొక్క పే స్లిప్ అనమాట. ఇక్కడ మనము బాగా క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే సో, అతని ఏజు అబోవ్ 70 ఉంటాయి. కాబట్టి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుందనమాట. సో, ఇక్కడ చూడొచ్చు డేట్ ఆఫ్ బర్త్ 1936 అనమాట. సో, ఈ విధంగా ఫ్యామిలీ పెన్షనర్ అయినా సరే మీ ఏజ్‌ని బట్టి మీకు ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి డీఆర్ కూడా వస్తుందండి. ప్రస్తుతానికి 33.67% డీఆర్ కూడా ఈ యొక్క ఈ అమౌంట్‌కి కూడా కలిపి మనకు ఇక్కడే చూపిస్తారనమాట. ఈ అమౌంట్‌లోనే చూపిస్తారు. డీఆర్ అనేది, డియర్‌నెస్ రిలీఫ్ అనేది. సో, బేసిక్ ప్లస్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిపి రెండిటికి కలిపి డీఆర్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, కాబట్టి మొదట ఈ విధంగా మీరు ప్రతి నెల మీ యొక్క పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం విధిగా అయితే మార్చుకోవాల్సింది. అంటే అదొక అలవాటుగా అయితే చూసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ పేరు, పుట్టిన తేదీ, మీ జీవిత భాగస్వామి పేరు ఇవన్నీ గూడా మీరు చెక్ చేసుకోవాలండి. సో, ఎందుకంటే కంప్యూటర్‌లో ఎప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల 28 లేదా 29వ తేదీన పెన్షనర్స్‌కి ఖచ్చితంగా పే స్లిప్స్ జనరేట్ అవుతాయి. ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ పెన్షనర్ యొక్క పే స్లిప్‌లో ఏ వివరాలున్నాయో చూద్దాము. సో, ఈ విధంగా బేసిక్ పే దీంతో పాటు డీఆర్, మెడికల్ అలవెన్స్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, వీరి వయసు 88 సంవత్సరాలు కాబట్టి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గూడా ఇక్కడ మనకు కనిపించింది. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ అండి. సో, ఈ విధంగా ఉంటుంది. ఫ్యామిలీ పెన్షన్‌కి సంబంధించి మనకు 2 పెన్షన్‌లు తీసుకుంటున్న వారికి అంటే సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకుంటున్న వారికైతే ఫ్యామిలీ పెన్షన్ ఈ విధంగా చూపిస్తుందనమాట. పే స్లిప్‌లో జస్ట్ అమౌంట్ ఒకటే వస్తుంది. సో, ఇక్కడ డీఆర్ అయితే రాదు. ఎందుకంటే మనకు ఆప్షను సర్వీస్ పెన్షన్‌లో ఆప్షన్ ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ రాదనమాట. లేదంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చుకుంటే అక్కడ రాదు. సో, ఎక్కడ ఆప్షన్ ఇచ్చుకుంటే అక్కడ మాత్రమే వస్తుంది ఈ డీఆర్ అనేది. సో, ఫ్యామిలీ పెన్షనర్‌కి సంబంధించి డీఆర్ మనము ఇచ్చినా గూడా ఆప్షను ఇక్కడ మనకు ఏక్యూపీ అనేది వర్తించదనమాట. సో, ఇక్కడ డీఆర్ ఇచ్చినప్పటికీ ఏక్యూపీ వర్తించదు. ఏక్యూపీ అంటే అదనపు పెన్షన్ ఎవరికి వర్తిస్తుందంటే పెన్షనర్ బ్రతికి ఉండగా వారి వయసు 70 సంవత్సరాలు, 75, 85 ఇట్లా దాటి ఉంటేనే సో, వారు అలైవ్‌గా ఉంటేనే వారికి అదనపు పెన్షన్ లభిస్తుంది. అదే ఓన్లీ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకున్న వారికి ఏక్యూపీ అదనపు పెన్షన్ వర్తిస్తుంది. ఎందుకంటే వారు ఒక్కరే ఉంటారు కాబట్టి ఆ ఒక్క పెన్షన్ మీదనే డీఆర్ వస్తుంది. ఆ ఒక్క పెన్షన్ మీదే అడిషనల్ క్వాంటమ్ గూడా వస్తుంది. సో, ఇక్కడ గూడా మనకు సర్వీస్ పెన్షనర్ ఓన్లీ సర్వీస్ పెన్షన్ మీద డీఆర్ తీసుకుంటే అక్కడ మాత్రమే అడిషనల్ క్వాంటమ్ వస్తుంది. ఇక్కడ డీఆర్ ఇస్తే అది కూడా రాదనమాట. సో, ఈ విధంగా అయితే ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా మీ యొక్క ఏజ్‌ని బట్టి మీకు రావాల్సినటువంటి అదనపు పెన్షన్ ఏదైనా వస్తుందా? లేదా ఏమైనా
అవకతవకలున్నాయో అనేది చెక్ చేసుకోవాల్సయితే ఉంటుందండి. సో, ఈ విధంగా మన బేసిక్ పెన్షన్, వారికి రావాల్సిన డీఆర్ ఇవన్నీ గూడా హ్మ్. చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు. సో, చూసుకోవచ్చు. అదనపు పెన్షన్ అనేది మనకు 11వ పీఆర్‌సీ రివర్స్ పీఆర్‌సీగా చే చేయడం వల్ల మనకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అదనపు పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే 11థ్ పీఆర్‌సీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ ఆహ్, అని జెప్పేసి డేట్ ఉంది. ఇక్కడ 70 సంవత్సరాలు పైబడిన వారికి అంటే 71వ సంవత్సరం వచ్చిన వారికి 7% ఇదివరకు 10% ఉండేది. తగ్గించి 7% చేశారు. సో, మనకు మేబీ 12థ్ పీఆర్‌సీలో దీన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన గత ప్రభుత్వము తగ్గించింది కాబట్టి. సో, 75 సంవత్సరాల వారికి 15% ఇదివరకు ఉండేది. ఇప్పుడు 12% ఇస్తున్నారు. 80 సంవత్సరాలు ఉన్న ఫ్యామిలీ పెన్షనర్‌కి ఈ విధంగా 20% అదనంగా బేసిక్ పెన్షన్ మీద అదనంగా రావాల్సి ఉంటుంది. సో, ఈ వీడియో చూసిన ఒక్కరికైనా గూడా ఏదైనా సమస్య ఉంటే ఈ విధంగా ఏక్యూపీ సమస్య ఉన్నట్లయితే మీరు తక్షణమే మీ యొక్క నియర్ బై పెన్షనర్స్ సంఘం లేదంటే పెన్షనర్స్ ఆఫీస్ అయితే రీచ్ అవ్వండి. అక్కడికెళ్ళి మీ యొక్క సమస్య అనేది వాళ్ళకి చెప్పండి. 90 సంవత్సరాలు దాటిన వారికి 30%, 95 సంవత్సరాలు దాటిన వారికి 35% అదనపు పెన్షను, 100 ఇయర్స్ వారికి 100 ఇయర్స్ దాటిన వారికి 50% అదనపు పెన్షన్ అనేది లభిస్తుందనమాట. సో, ఈ విధంగా అదనపు పెన్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఎవరికైనా సరే ఫ్యామిలీ పెన్షనర్ గానీ, సర్వీస్ పెన్షనర్ గానీ, ఈ విధంగా ఇబ్బందులున్నట్లయితే పెన్షనర్స్ అసోసియేషన్ వారిని గూడా కాంటాక్ట్ అయ్యి, సో, వారి ద్వారా గూడా మీరైతే కొన్ని పనులు చేపించుకోవచ్చనమాట. సలహాలు గూడా తీసుకోవచ్చు. లేదంటే ఆహ్, ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారి యొక్క పిల్లలైనా సరే, ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా మీ యొక్క అవగాహనతో పే స్లిప్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఎవ్రీ మంత్ మీ యొక్క పేరెంట్స్ యొక్క పే స్లిప్ చెక్ చేస్తూ ఉండండి. అక్కడ వారి ఏజ్‌కి తగ్గట్టుగా ఏక్యూపీ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఏమైనా మార్పులు చేయవలసి వచ్చినట్లయితే మీరు కూడా ప్రయత్నం చేసి మార్పు చేపించి ఈ యొక్క అదనపు పెన్షన్‌ను పొందవలసిందిగా పెన్షనర్స్ అసోసియేషన్ వారైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో, దీనిపై ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.